విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభు కృపను బట్టి క్షేమంగా ఉన్నారని, శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది కుటుంబాల్లో కలిగి ఉన్నారని మేము ప్రభునందు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, ప్రభు నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పి మనల్ని ప్రతిరోజు బలపరుస్తున్న మన ప్రభు మన పక్షంగా ఉండడం వల్లే మనం సంతోషంగాను ఆనందంగాను మనం ఉండగలుగుతున్నాం. అంతే కదా? కాబట్టి ప్రియులారా, ఈరోజు వాక్య సందేశం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దినం మీరు మాకు అందించిన శ్రేష్టమైన వాక్యం కొరకై మీకు వందనాలు. వాక్య భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డిస్తూ ఉండగా సంతృప్తిగా మేము భుజించి తృప్తి చెంది ఈ వాక్యపు రుచిని అనేకులకు తెలియపరచుటకు మీ కొరకు మేము సాక్షులుగా సాధనములుగా జీవించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసాం కదా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చాలామంది లోకంలో అందముగాను, కొంతమంది అందవిహీనులుగాను మరి కనిపిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మరి అందము అనేది అది మోసకరము, సౌందర్యంగా ఉన్నప్పటికీ అది వ్యర్థము అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలా అని అందంగా ఉన్నవారు, సౌందర్యంగా ఉన్నవారు మేము వ్యర్థమా అని బాధపడవద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు హెచ్చరిక చేసి చెప్తూ ఉన్నాడు. చాలామంది అందముతో అతిశయించేవారు ఉన్నారు. అందుకే నీ అందమే నీకు అతిశయమా అన్నటువంటి ఈ యొక్క అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు సృష్టించినటువంటి సృష్టి చాలా మహోన్నతమైనది, అత్యంత సుందరమైనది. ఆ సృష్టిలో స్త్రీ చాలా అందమైంది. అయితే తన అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి తాను పడని తిప్పలంటూ ఏమీ లేవేమో. గ్రంథంలో కూడా కొందరి స్త్రీల గురించి ప్రస్తావించబడింది. కానీ వారి అందమును బట్టి కొనియాడబడిన స్త్రీ ఒక్కరూ లేరు, సరికదా? అందము మోసకరము, అది వ్యర్థమని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే శారాయి చాలా చక్కనిది అని వ్రాయబడి ఉంది. అలాగే ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనము చూస్తే రిబ్కా మిక్కిలి చక్కనిది అని వ్రాయబడి ఉంది. అలాగే ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే రాహేలు రూపవతి సుందరి అని వ్రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అబీగయీలు రూపసి అని వ్రాయబడి ఉంది. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో బెత్షెబ బహు సౌందర్యవతి అని వ్రాయబడి ఉంది. ఇలా ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే వస్తి సౌందర్యవతి అని రాయబడింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఎస్తేరు అందమైన రూపము, సుందర ముఖము కలది అని వ్రాయబడి ఉంది. అలాగే యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనం చూస్తే హెమీమా, కెజియా, కెరహప్ప, యోబు కుమార్తెలు ఊజు దేశమంతటిలో సౌందర్యవతులు అని వ్రాయబడి ఉంది. అందము వ్యర్థము అని పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క అందము మనకు శోధనలో పడివేసే అవకాశము ఉన్నట్లుగా మనం చూస్తాం. శోధింపబడటం పాపం కాదు, కానీ శోధనలో పడటమే పాపం. మరి అందంగా ఉండడం తప్పు కాదు. అందుకే దేవుడు నిన్ను అందంగా రూపొందించాడు.
అయితే అందాన్ని చూసుకొని తప్పు చేయడం పాపం. అందానికి ఆంతరంగ సౌందర్యం కలిస్తే అది పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణమైనప్పుడు ఆధ్యాత్మికంగా మనం శారీరకంగా సౌందర్యవంతులం, ఆంతరంగికంగా కూడా సౌందర్యవంతులంగా దేవుని దృష్టిలో ఉండే అవకాశం ఉంది అన్న సత్యాన్ని మనం గమనించాలి. షూలమ్మితి చూడండి, నల్లనిదైనను బహు సౌందర్యవంతురాలు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ఇది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనటియు మృదువైనటియునైన గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు ఆంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. కాబట్టి దేవుడు ఎందుకు మరి ఈ మాటలు రాయించాడంటే ఇది ఆంతరంగ సౌందర్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది వేషధారులుగా జీవించేవారు కూడా ఉన్నారు. తెల్లని వస్త్రములు ధరించుకున్నంత మాత్రాన పరిశుద్ధులం కాలేం. చాలామంది ఆభరణాలు కానీ, పువ్వులు కానీ, గాజులు కానీ ఇలాంటివి శరీరం మీద లేకుండా తీసివేసి ప్రభు కోసం భక్తిగా జీవించేవారు కూడా ఉన్నారు. కొంతమంది వాటిని తీసివేసి పేరుకు మాత్రమే, కానీ వారి జీవితాల్లో నిజంగా పూలు తీసివేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. తలలో ఉన్నటువంటి చెడు తలంపులు అవి తీయకుండా పూలు తీసిన ప్రయోజనం ఏంటి? హృదయంలో పాపభయంకరమైనటువంటి పాపభయిష్టమైన కార్యక్రమాలు నివాసము చేస్తూ ఉంటే పైకి తెల్లని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రమున కూడా ప్రయోజనం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ అందమును గుర్చినటువంటి అతిశయమే మనలో ఉంటే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే అది నేరుగా నీతోనే పాపము చేయించవచ్చు. రెండవది, వేరొకరిని పాపమునకు ప్రేరేపించేటటువంటి అవకాశమును కూడా నీ ద్వారా కల్పించవచ్చు. నీవు పాపము చేయకపోయినా నీవు ఇతరులను పాపము చేయడానికి ప్రేరేపిస్తే అది కూడా పాపమే. మూడవదిగా, నీ తోటి వారిని నీలోనే చులకనగా చేయవచ్చు. చాలామంది నేనే అందంగా ఉన్నాను, ఇదిగో ఆడు ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఇలాంటి మాటలు సంబోధిస్తూ వారిని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కనుక కొన్నిసార్లు మన అందాన్ని బట్టి ఇతరులను తృణీకరించడం మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అలాగే గర్వము నీ హృదయములో తిష్టవేయవచ్చు. ఆ గర్వము నాశనానికి ముందు నడుచునని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఆ గర్వమే నిన్ను పతనానికి నడిపిస్తుంది అన్న సత్యాన్ని కూడా గుర్తించాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాణి అయిన వస్తీ తన సౌందర్యాన్ని బట్టి అతిశయించింది, చివరికి అధోగతి పాలైపోయింది. కారణమేంటి? ఆ యొక్క రాజు తన యొక్క అందమును అందరిలో ప్రదర్శించమని ఆహ్వానించినప్పుడు రాజు ఆజ్ఞను తిరస్కరించింది. అందుకే ఆమెను విడిచిపెట్టి వేరొక స్త్రీని రాణిగా చేసుకోవడానికి రాజుగారు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా మన దేవునికి అవిధేయులంగా ఉంటే, విధేయులము కాకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారమైతే మనల్ని కూడా ప్రక్కన పెడతాడు. మన స్థానంలో ఇంకొకరిని భర్తీ చేస్తారు. నువ్వు అంతవరకు అనుకోవచ్చు, నేను ప్రభువు కొరకు పాటలు పాడాను, నేను ప్రభువు కొరకు సువార్త ప్రకటించాను, నేను ప్రభువు కొరకు అద్భుతాలు చేశాను, నేను ప్రభువు కొరకు మరి ఎన్నో మీటింగ్స్ ఏర్పాటు చేశాను అని నీవు అనవచ్చు. అక్రమం చేయవారలారా మీరెవరో నాకు తెలియదు అనేటటువంటి పరిస్థితికి మనం లోనవుతాం. కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, ఆయనకు అవిధేయులమైనప్పుడు, ఆయనకు తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన మాట వినకపోయినప్పుడు, ఆయనకు భయపడనప్పుడు మన జీవితంలో అలాంటి పరిస్థితి జరుగుతుంది. శారా 80 సంవత్సరాల వయస్సులో కూడా వేరొక రాజు ఆమెను కోరుకున్నట్లుగా, అంటే ఆ వయసులో కూడా అంత అందముగా ఉంది. కానీ తన అందాన్ని బట్టి తాను ఏమాత్రము కూడా అతిశయించలేదు అన్నటువంటి సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈనాడు తన అందాన్ని బట్టి అందలమెక్కాలన్నా
మరి స్త్రీలు కూడా ఎంతోమంది ఉన్నారు. అయినా తన అందాన్ని బట్టి అందలమెక్కాలన్న స్త్రీ కాదు శారా. ఆమె శారీరక సౌందర్యరాలు మాత్రమే కాదు, కానీ ఆమె సౌందర్యం ఆంతరంగికమైనది, ఆత్మీయమైనది. ఆంతరంగిక సౌందర్యం లేని అందం డ్రైనేజీలో పొర్లే పంది లాంటిది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పంది ముక్కున బంగారు కమ్మి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. కనుక పొట్టిగా, నల్లగా, సన్నగా, లావుగా ఇలా ఉన్నారు అని చెప్పి ఇతరులను చిన్నచూపు చూసి తక్కువంచనా వేయడం మంచిది కాదు అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవు అందంగా లేవు అని ఎవరైనా నిన్ను తృణీకరించినప్పుడు బాధపడవద్దు. ఎందుకంటే ఈ సృష్టిలో నిన్ను పోలిన వారు ఎవరూ లేరు. నీకు నీవే ప్రత్యేకం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైనా మనం ఆధార్ కార్డుకు మన యొక్క వేలిముద్రలు వేయాలి అంటే వేలిముద్ర వేస్తాం. వేలిముద్ర వేస్తే నీ వేలిముద్రే నీదే, కానీ నీలాంటి వేలిముద్ర ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అలాగే నీ కన్నులు ఫోటో తీయబడుతుంది. కాబట్టి నీ కన్నులు లాంటి కన్నులు నీ కన్నులే నీకే, అవి ప్రపంచంలో ఇంకా వేరెవరికి సాటి రావు. కాబట్టి దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన విధానంలో సృష్టించాడు. నీవు దయచేసి బాధపడవద్దు అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే మరి ఎంతమంది ఈ విధంగా ప్రభు యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు, ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు? మనం కొంతమందిని చూద్దాం. హవ్వ వలె ఆయన మాటను సందేహించడం ద్వారా ప్రభు యొక్క ఏ ఆజ్ఞకైనను అవిధేయత చూపించావా? హవ్వ అవిధేయత చూపించింది, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో. అలాగే లోతు భార్య వలె హృదయపూర్వకంగా ప్రభువును వెంబడించకుండా ఈ లోకం ద్వారా వెనుకకు లాగబడ్డావా? ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. అలాగే పొతీఫరు భార్య వలె నీ కళ్ళు ముఖము దురాశతో నింపబడ్డాయా? ఆదికాండం 39:7. అలాగే సమరయ స్త్రీ వలె నీ ఆంతరంగ సంతృప్తి కొరకు ఈ లోకపు పాపపు ఆహ్లాదమును పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నావా? యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అలాగే రాహేలు వలె దేవుని వెంబడించుటకు ప్రారంభించిన పిదప కూడా నీ విగ్రహమును విడిచిపెట్టుటకు అయిష్టముగా ఉన్నావా? ప్రభువునకు చెందే స్థానం ఆక్రమించుకుంటే అది ఏదైనా సరే విగ్రహంతో సమానమే. నాకంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. అలాగే సప్పీరా వలె ధనాపేక్ష కలిగి పరిశుద్ధాత్మను దుఃఖపరచుచున్నావా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 9వ వచనం. అలాగే మీకాలు వలె ఇతరుల వాస్తవిక ఆధ్యాత్మిక అనుభవమును తృణీకరిస్తూ ఉన్నావా? సమూయేలు 2వ గ్రంథం 6:16 వచనం. సియోను కుమార్తెల వలె గర్విష్ఠురాన్రై ఆ విధంగా ఉన్నావా? యెషయా గ్రంథం 3:16 వచనంలో ఆ విధంగా రాయబడి ఉంది. మిర్యాము వలె చాడీలు చెప్పుచు నిష్ప్రయోజనమైన మాటలకు ఈ లోక ముచ్చట్లకు మీ నాలుకను అప్పగించుచున్నావా? సంఖ్యాకాండం 12:1-10 వరకు. మార్త వలె ఇంటి యొక్క అపరిమితమైన పనుల్లో చిక్కుకొని ప్రభువు పాదాల దగ్గర గడిపే ప్రశాంత సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? లూకాసు వార్త 10వ అధ్యాయము 39-42 వరకు. అలాగే హన్నా వలె ప్రతి భారమును ప్రార్థనలో ప్రభు చెంతకు తీసుకొని వెళ్ళుట నేర్చుకునుచున్నావా? లేక ఇతరుల సానుభూతి నాశించి వారి చుట్టూ తిరుగుతున్నావా? సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయము 15-18 వరకు. చివరిగా హన్నా వలె దేవునికి నీ మొక్కుబడులు చెల్లించితివా? సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయము 11-28 వరకు. ఎలా ఉన్నావు? నీ అందమే అతిశయము అనుకుంటున్నావా? ఎంతోమంది స్త్రీల గురించి దేవుడు హెచ్చరించాడు. ఏ స్త్రీ వలె నీ ఉన్నావు? ప్రభువును మహిమపరిచే స్త్రీ వలె ఉన్నావా? ప్రభువు వాక్యానికి విధేయత చూపించే స్త్రీగా ఉన్నావా? ప్రభువు ఆజ్ఞను అతిక్రమించి ప్రభువు నామాన్ని అవమానపరిచే స్త్రీగా ఉన్నావా? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఇక్కడ స్త్రీలు మాత్రమే కాదు, ఇది పురుషులకు కూడా అన్వయించుకొని పురుషులు స్త్రీలు అందరూ కూడా కలిస్తేనే సంఘము. ఆ సంఘము అనే పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడు వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సన్నపు నార వస్త్రములను ధరించుకొని మనం సిద్ధపడాలి. రక్షింపబడిన నీవు నేను సన్నపు నార వస్త్రములు ధరించుకుంటాం.
రక్షింపబడని వారి సంగతి ఏంటి? వారెప్పుడు సన్నపు నారబట్టలు ధరించుకుని ఆ పెళ్లి కుమారుని కొరకై వారు వేచి ఉండాలి. వారు రావాలి అంటే మనం వారికి సువార్తను ప్రకటించాలి. మనం వారికి ప్రభు దగ్గరకు తీసుకుని రావాలి. వారు మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రభు ఒక్కరే మార్గమని తెలుసుకునే విధంగా మన ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి. విశ్వవాణి పరిచర్యలో భాగంగా యేసుక్రీస్తు అంటే తెలియని ప్రజల మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వారిని ప్రభు దగ్గరకు నడిపిస్తుండగా వారు కూడా సన్నపు నార వస్త్రములు ధరించుకొని పెళ్లి కుమారుని యొక్క రాకడకు సిద్ధపడిన వారి వలె సిద్ధపడుతున్నారు. ఇంకా సిద్ధపడని వారి కొరకు మనం ప్రయాసపడదాం, వారి కొరకు ప్రార్థిద్దాం, వారి కొరకు మన వంతు సహాయాన్ని అందిద్దాం. ప్రభు రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయనుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. అందమే నా అతిశయమా అన్నట్లుగా మేము జీవించకుండా అందము మోసకరమని, సౌందర్యము వ్యర్థమని మీరు తెలియపరిచిన విధానం కొరకై మీకు స్తోత్రాలు. కాబట్టి మా జీవితంలో ఎలా మేము జీవిస్తున్నామో పరీక్షించుకొని మీకు ఇష్టమైన వ్యక్తులుగా మేము జీవించి నా పెళ్లి కుమారుడుగా మీరు రాబోతున్నారు. పెళ్లి కుమార్తెగా మమ్మల్ని మేము అలంకరించుకొని సిద్ధపడి ఉండేలాగున కృప చూపించి సహాయము చేయమని సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సహాయం మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.